గడ్డాన్ని ఛాతీ కానిస్తూ వెన్నుపూసని ఆర్చిలాగా చేసి మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి డౌన్. ఈ విధంగా ఒక 20 సార్లు చేసుకోండి. వెన్నుపూస సమస్యలు ఉన్నవాళ్ళు చాలా హెల్ప్ అవుతుంది. కష్టమైన చేయలేనప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. ఆసనాలు దాకా చేయలేనప్పుడు, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలా ఎదురుగా తీసుకొచ్చి, ఇక చేయలేని వాళ్ళు ఇదే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. ఎడమ చెయ్యి కుడి కాలు లిఫ్ట్, లేకపోతే ఇప్పుడు నేను ఇందాక చూపించిందే చేస్తా ఉన్నాను. ఇప్పుడు కుడి చెయ్యి ఎడమ కాలు, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఆల్టర్నేటివ్ లిఫ్ట్ చేసి కాల్ ఫోల్డ్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి చాపి ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్, తల ఎదురుగా ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మళ్ళీ ఎడమ చెయ్యి కుడి కాలు లిఫ్ట్, కుడి కాలు ఫోల్డ్, ఎడమ చేతితో కుడి కాలు బటన్ మీద పట్టుకుని తల ఎదురుగా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చెయ్యి ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్, టచ్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోర్లా పడుకోండి. ఇంకా దీంట్లోనే చాలా ఎక్సర్సైజ్ చేయొచ్చు, కానీ వాటికి బోర్లా పడుకొని ఆసనాలు చేద్దాం. టైం తక్కువ ఉంది, ఈసారి చేద్దాం. 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా. శ్వాస తీసుకొని లిఫ్ట్ 30 degrees. ఛాతీ దగ్గర పెట్టుకోవచ్చు, ఛాతీ పక్కన. ఇంకా స్లోలీ రిలాక్స్. మోచేతులు నేల మీద పెట్టు. శ్వాస తీసుకొని లిఫ్ట్, తల ఛాతీ భాగం లిఫ్ట్. టైల్ బోన్, సయాటికా, లోయర్ బ్యాక్, వీటన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది ఈ భంగిమ. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ఎఫెక్టివ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా. శ్వాస తీసుకొని లిఫ్ట్, సర్పాస్. థైరాయిడ్ వాళ్ళు కంపల్సరీ చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 అరచేతులు పిరుదుల మీద పెట్టుకోండి. శ్వాస తీసుకొని తల ఛాతీ భాగం లిఫ్ట్, రిలాక్స్. ఇప్పుడు 2 అరచేతులు గడ్డం దగ్గర పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలు గజ్జలతో పెట్టుకో. గాజులు ఉంటే తీసేయండి, వాచి గాజులు ఉండకూడదు. మణికట్టు ఇబ్బంది అవుతుంది. ఒక రోజుతో ఏం కాదు, కానీ రోజు అలా చేస్తూ ఉంటే మణికట్టు డ్యామేజ్ అవుతుంది. శ్వాస తీసుకొని రావా, కాలి గజ్జల దగ్గర గజ్జ మన
అదే మన పొత్తి కడుపు అక్కడ పిడికిలు బిగించాలి ఇట్లా. లెఫ్ట్ లెగ్ అప్. వీలైనంత లేపాలి. గడ్డం నేల మీద ఉంచండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు లిఫ్ట్. అర్ధ శలభాసనం అంటాం, ఒక కాలుతో చేస్తున్నాం కాబట్టి. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు దీంట్లో వేరియేషన్. ఎడమ చెయ్యి వీపు మీద పెట్టండి, కుడి చెయ్యి ఏమో ముందు చాపండి. కుడి చెయ్యి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చెయ్యి ముందు, కుడి చెయ్యి వీపు మీద. డీప్ బ్రీతింగ్. కుడి చెయ్యి అదే ఎడమ చెయ్యి కుడి కాలు లిఫ్ట్. తల ఎదురుగా. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనుకలు పెట్టండి. మణికట్టు దగ్గర పట్టుకోండి. శ్వాస తీసుకొని తల ఛాతీ బోర్డు లిఫ్ట్. కాళ్ళు స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. శ్వాస తీసుకోండి. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. కాలు మెడల దగ్గర పట్టుకోండి. శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. రెండు అరచేతులు ఒకదాని మీద ఒకటి, నుదిటి భాగాన్ని చేతుల మీద పెట్టి కాళ్ళు దూరం, కాలు మెడలు లోపలికి పడుకోబెట్టండి. ఎప్పుడైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తే ఈ పొజిషన్లో పడుకుంటే వెంటనే రిలాక్సేషన్ వస్తుంది. మకరాసనం ఇది కూడా ఒక ఆసనం, రిలాక్సింగ్ ఆసనం. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. రెండు అరిచేతులు గడ్డం కింద పెట్టుకోండి, మోచేతులు నిలబెట్టండి. నిద్ర రానప్పుడు కూడా ఈ భంగిమలో పడుకుంటే చక్కటి నిద్ర వస్తుంది. కాళ్ళు ముడవడమా చాపడమా అనేది అది ఇష్టం కాదు. నడుము నొప్పి ఎక్కువగా ఉంది, సో కాళ్ళు ముడిస్తే బాగుంది అంటే ముడుచుకోండి.